హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు ఒక చిన్న ఆర్టికల్స్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుంటూ మరియు గ్రామర్ను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి, బీజేపీ విమెన్ యాక్టివిస్ట్ ప్రొటెస్ట్ అగెనిస్ట్ లిక్కర్ సేల్స్ ఇన్ స్టేట్. బీజేపీ విమెన్ యాక్టివిస్ట్ అంటే బీజేపీ మహిళా కార్యకర్తలు. విమెన్ అంటే మహిళలు, యాక్టివిస్ట్ అంటే కార్యకర్తలు. ప్రొటెస్ట్ నిరసనలు తెలిపారు. అగెనిస్ట్ వ్యతిరేకంగా. లిక్కర్ సేల్స్ మద్యం అమ్మకాలు ఇన్ స్టేట్ రాష్ట్రంలో. చూడండి వివరాల్లోకి వెళ్తే, ప్రొటెస్టింగ్ అగెనిస్ట్ లిక్కర్ సేల్స్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి అలాంగ్ విత్ మహిళా మోర్చా యాక్టివిస్ట్ స్మాష్డ్ లిక్కర్ బాటిల్స్ ఆన్ ద మెయిన్ రోడ్ ఎట్ నరసాపురం ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆన్ థర్స్డే. ప్రొటెస్టింగ్ ఎగనిస్ట్ అంటే, ప్రొటెస్టింగ్ అంటే నిరసన చేస్తూ, ఎగనిస్ట్ అంటే వ్యతిరేకంగా, లిక్కర్ సేల్స్ మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు? దగ్గుబాటి పురంధేశ్వరి. అలాంగ్ విత్ అంటే గుండా, దగ్గుబాటి పురంధరేశ్వరి గుండా మహిళా మోర్చా యాక్టివిస్ట్, మహిళా మోర్చా కార్యకర్తలు స్మాష్డ్ నాశనం చేశారు లేదా పగలగొట్టారు. ఏంటి? లిక్కర్ బాటిల్స్ మద్యం సీసాలను. ఆన్ ద మెయిన్ రోడ్ మీద ఎట్ నరసాపురం వద్ద ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆన్ థర్స్డే గురువారం నాడు. దే అలెజ్డ్ దట్ మెనీ వర్ లూజింగ్ దేర్ లైవ్స్ ఓవింగ్ టు ద కన్జంప్షన్ ఆఫ్ స్పూరియస్ అండ్ సబ్స్టాండర్డ్ లిక్కర్. చూడండి, దే అలెజ్డ్ అంటే వారు ఆరోపించారు. ఇక్కడ అలెజ్డ్ అనేది V2లో ఉంది. దట్ అని. మెనీ వర్ అంటే చాలా మంది, వర్ లూజింగ్ ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి అలెజ్డ్ అనేది ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్లో ఉంది. చాలా మంది కోల్పోతున్నారు. లూజింగ్ అంటే కోల్పోతున్నారు. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. మెనీ వర్ లూజింగ్ దేర్ లైవ్స్ వారి జీవితాలను కోల్పోతున్నారు. ఓవింగ్ టు ద కన్జంప్షన్. ఓవింగ్ టు అంటే వలన, దాని వలన, దాని కారణంగా, బికాజ్ ఆఫ్ అని కూడా అనొచ్చు. ఓవింగ్ టు ద కన్జంప్షన్ ఆఫ్ స్పూరియస్ అండ్ సబ్స్టాండర్డ్ లిక్కర్. ద కన్జంప్షన్ అంటే తీసుకోవడం లేదా తాగడం. ఆఫ్ స్పూరియస్ అంటే కృత్రిమమైన లేదా వాస్తవం కాని. అండ్ మరియు సబ్స్టాండర్డ్ లిక్కర్ నాసిరకమైనటువంటి మద్యం అంటే క్వాలిటీ లేనటువంటివి. దీనివలన వారు జీవితాలను కోల్పోతున్నారు అని వారు ఆరోపించారు. మిస్ పురంధరేశ్వరి సెడ్ ద వైఎస్ఆర్సిపి విచ్ ప్రామిస్డ్ టు బ్యాన్ లిక్కర్ ఇన్ ద స్టేట్ వాజ్ నౌ ఫోకస్డ్ ఆన్ లిక్కర్ సేల్స్. చూడండి, మిస్ పురంధరేశ్వరి సెడ్ అన్నారు. ఇది కూడా V2లోనే ఉంది. సెడ్ ద వైఎస్ఆర్సిపితో అంది. ఏమంది వైఎస్ఆర్సిపి? విచ్ ప్రామిస్డ్ అది వాగ్దానం చేసింది. వైఎస్ఆర్సిపి వాగ్దానం చేసింది ఏంటి? టు బ్యాన్ లిక్కర్ ఇన్ ద స్టేట్ రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేస్తామని. బ్యాన్ అంటే నిషేధం, లిక్కర్ అంటే మద్యపానం. ఇన్ ద స్టేట్ రాష్ట్రంలో అని ప్రామిస్ చేసింది. వాజ్ నౌ ఫోకస్డ్ ఆన్ లిక్కర్ సేల్స్ ఇప్పుడు మద్యం అమ్మకాల మీద దృష్టి పెట్టింది. ఏది? వైఎస్ఆర్సిపి అనేది ఇప్పుడు మద్యం అమ్మకాల మీద దృష్టి పెట్టింది. అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధం చేస్తామని అన్నారు. ఇప్పుడు మద్యపానం అమ్మడం మీద దృష్టి పెట్టింది అని పురంధరేశ్వరి అన్నారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ఏపీ హ్యాస్ డిటెరాయిరేటెడ్. లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు, సిచ్యువేషన్ పరిస్థితి, శాంతి భద్రతల పరిస్థితి ఇన్ ఆంధ్రప్రదేశ్లో హ్యాస్ డిటెరాయిరేటెడ్. చూడండి, హ్యాస్ డిటెరాయిరేటెడ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. శాంతి భద్రతల పరిస్థితి క్షీణించింది అని అర్థం. డిటెరాయిరేటెడ్ అంటే క్షీణించడం. మెనీ ఇండస్ట్రియలిస్ట్స్ వర్ షిఫ్టింగ్ దేర్ యూనిట్స్ టు ద నైబరింగ్ స్టేట్ ఫోర్సింగ్ ద ఎడ్యుకేటెడ్ యూత్ టు గో టు అదర్ ప్లేసెస్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్. మిస్ పురంధరేశ్వరి అలెజ్డ్. చూడండి, మెనీ ఇండస్ట్రియలిస్ట్ చాలామంది పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్ట్ అంటే పారిశ్రామికవేత్తలు, వర్ షిఫ్టింగ్
అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నారు. దేర్ యూనిట్స్ అంటే వారి యొక్క పరిశ్రమలను వేరే స్థలాలకు మారుస్తున్నారు. టు ద నైబరింగ్ స్టేట్స్ అంటే ఇతర రాష్ట్రాల్లోకి మారుస్తున్నారు. ఫోర్సింగ్ అంటే బలవంతంగా, ఫోర్సింగ్ అంటే బలవంత పెడుతున్నారు. ద ఎడ్యుకేటెడ్ యూత్ అంటే విద్యావంతులైన యువకులను బలవంత పెడుతున్నారు. టు గో టు అదర్ ప్లేసెస్ అంటే ఇతర స్థలాలకు వెళ్ళమని. ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్ అంటే ఉద్యోగాలు వెతుక్కోవడానికి వేరే రాష్ట్రాలకు వెళ్ళమని బలవంతం చేస్తున్నారు. మిస్ పురంధేశ్వరి అలెజ్డ్ ఆరోపించారు. అలెజ్డ్ అంటే ఆరోపించారు. వీ హ్యావ్ టు టీచ్ ఎ లెసన్ టు ద వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫర్ నెగ్లెక్టింగ్ డెవలప్మెంట్. వీ హ్యావ్ టు టీచ్ లెసన్ అంటే మనం గుణపాఠం చెప్పాలి. ఎవరికి? టు ద వైఎస్ఆర్సిపి గవర్నమెంట్, వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. ఫర్ నెగ్లెక్టింగ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నందుకు వైఎస్ఆర్ ప్రభుత్వానికి మనం గుణపాఠం చెప్పాలి. ద బీజేపీ లీడర్స్ అలెజ్డ్ అంటే ద బీజేపీ నాయకులు ఆరోపించారు. అలాగే ఇంకొక ఆర్టికల్ తీసుకుందాం చూడండి. ఎల్డర్లీ కపుల్ మర్డర్డ్ అంటే వృద్ధ జంట హత్య చేయబడ్డారు. చూడండి. an elderly couple were hacked to death near the village panchayat office in Ayanki in Krishna district on Thursday. an elderly couple చూడండి, ఒక వృద్ధ జంట వర్ హ్యాక్డ్ టు డెత్ అంటే నరికి చంపబడ్డారు. హ్యాక్డ్ అంటే నరకడం, నరికి చంపబడ్డారు. ఇక్కడ ప్యాసివైజ్లో ఉంది, ఎవరు చంపారో తెలియదు కాబట్టి. వర్ హ్యాక్డ్ టు డెత్ నియర్ దగ్గర లేదా వద్ద. దేని వద్ద? విలేజ్ పంచాయత్ ఆఫీస్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద. ఇన్ అయ్యన్కి, అయ్యంకి అనే గ్రామంలో. ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ కృష్ణా జిల్లాలో. ఆన్ థర్స్డే గురువారం నాడు. ద డిసీజ్డ్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ వి గణేష్ అండ్ వైఫ్ వరలక్ష్మి బోత్ అరౌండ్ 55 years old. ద డిసీజ్డ్ అంటే మృతులు, చంపబడ్డవారు. వర్ ఐడెంటిఫైడ్ గుర్తింపబడ్డారు. ఇది కూడా ప్యాసివైజ్లోనే ఉంది, ఎవరు చెప్పారో తెలియలేదు కాబట్టి ద డిసీజ్డ్ వర్ ఐడెంటిఫైడ్ మృతులు గుర్తించబడ్డారు. యాజ్ వలే, వి గణేష్ అండ్ మరియు వైఫ్ భార్య వరలక్ష్మి బోత్ ఇద్దరు అరౌండ్ 55 years old వారిద్దరికి 50 సంవత్సరాలు ఉన్నాయి. పోలీస్ సస్పెక్ట్స్ దట్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఆర్ ప్రీవియస్ ఎనిమిటీ కుడ్ బి ద రీజన్ ఫర్ ద అటాక్. పోలీస్ సస్పెక్ట్ అంటే అనుమానిస్తున్నారు. ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. పోలీస్ అనేది ప్లూరల్ అంటే పోలీసులు. ఒక్క పోలీస్ అనాలంటే పోలీస్ మ్యాన్ అని అనాలి, ఒకరికంటే ఎక్కువ ఉంటే పోలీస్ అనాలి. ఇక్కడ పోలీసులు సస్పెక్ట్ అనుమానిస్తున్నారు అంటే ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. దట్ అని ఏమని అనుమానిస్తున్నారు? ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఆస్తి తగాదాలు, డిస్ప్యూట్స్ అంటే తగాదాలు. ఆర్ లేదా ప్రీవియస్ ఎనిమిటీ అంటే మునుపటి శత్రుత్వం, అంటే ఇంతకుముందు ఏమైనా శత్రుత్వం ఉంటే. కుడ్ బి ద రీజన్స్ ఫర్ ద అటాక్ ఆ దాడికి, ఫర్ ద అటాక్ ఆ దాడికి కారణం కావచ్చు. కుడ్ బి అంటే కావచ్చు. అకార్డింగ్ టు సోర్సెస్ గణేష్ అండ్ వరలక్ష్మి హ్యాడ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ with the family members of Ganesh brother V. Krishna, who was allegedly murdered a few years ago. చూడండి, అకార్డింగ్ టు సోర్సెస్ అంటే వర్గాల ప్రకారం, వర్గాలు అక్కడ ఉన్నటువంటి వర్గాల ప్రకారం గణేష్ అండ్ మరియు వరలక్ష్మి హ్యాడ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అంటే హ్యాడ్ అంటే కలిగి ఉన్నాయి. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది V2 ఆస్తి తగాదాలు ఉన్నాయి. విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ అంటే కుటుంబ సభ్యులతో. ఆఫ్ గణేష్ బ్రదర్ ఆ గణేష్ యొక్క అన్నయ్య లేదా తమ్ముడితో. వి కృష్ణ అతని పేరు. హూ వాస్ అలెజ్డ్లీ అంటే ఆరోపించబడినట్టుగా. మర్డర్డ్ హత్య చేయబడ్డాడు. ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో కొన్ని సంవత్సరాల క్రితం అతని యొక్క తమ్ముడు కూడా చంపబడ్డాడు లేదా అన్నయ్య కూడా చంపబడ్డాడు. Forensic teams and dog squads were pressed into action at the crime scene. ఫోరెన్సిక్ బృందాలు మరియు డాగ్ స్క్వాడ్లు వర్ ప్రెస్డ్ అంటే
వచ్చాయి ఇంటూ యాక్షన్ చర్యలోకి ఎట్ ద క్రైమ్ సీన్ ఆ నేర సన్నివేశంలోకి. ద కూచిపూడి పోలీస్ రిజిస్టర్డ్ ఎ కేస్ అండ్ లాంచ్డ్ అన్ ఇన్వెస్టిగేషన్. ద కూచిపూడి పోలీసులు రిజిస్టర్డ్ నమోదు చేశారు, ఏ కేసును నమోదు చేశారు, అండ్ మరియు లాంచ్డ్ ప్రారంభించారు, అండ్ ఇన్వెస్టిగేషన్ విచారణను ప్రారంభించారు. ఇలా మీరు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి 1 లేదా 2 ఆర్టికల్ని తీసుకొని మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.